జై శ్రీమన్నారాయణ. శ్రీమద్ రామాయణంలో అయోధ్యకాండ నుండి ప్రశ్నలు జవాబులు తెలుసుకుందాం. 9వ భాగం. జై శ్రీరామ్. మొదటి ప్రశ్న, భరతుని మేనమామ ఎవరు? రెండవ ప్రశ్న, భరతుడు తన మేనమామ ఇంటికి వెళ్తున్నప్పుడు ఎవరిని తనతో పాటు తీసుకువెళ్ళెను? మూడవ ప్రశ్న, దశరథునికి వచ్చిన కళ ఏమిటి? నాలుగో ప్రశ్న, కళ తరువాత దశరథ మహారాజు ఏ నిర్ణయం తీసుకొను? ఐదో ప్రశ్న, శ్రీరాముని తీసుకురమ్మని దశరథుడు ఎవరికి చెప్పెను? ఇప్పుడు ఈ 5 ప్రశ్నలకు జవాబులు తెలుసుకుందాం. భరతుని మేనమామ పేరు యధాజిత్తు. రెండవ ప్రశ్నకి జవాబు, భరతుడు తన మేనమామ ఇంటికి వెళ్తున్నప్పుడు తనతో పాటు శత్రుఘ్నుని తీసుకువెళ్ళెను. మూడవ ప్రశ్నకు జవాబు, దశరథునికి వచ్చిన కలలో పెద్ద పెద్ద ధ్వనులు, పిడుగులు, ఉల్కలు పడినట్లుగా కల వచ్చెను. నాలుగో ప్రశ్నకి జవాబు, కల వచ్చిన తరువాత దశరథ మహారాజు శ్రీరాముడికి రాజ్య పట్టాభిషేకం చేసి రాజ్య బాధ్యతలను అప్పగించాలని నిర్ణయించుకొను. ఐదో ప్రశ్నకి జవాబు, శ్రీరాముడిని తీసుకురమ్మని దశరథ మహారాజు సుమంతునికి చెప్పెను. ఈ వీడియో మీకు నచ్చితే నా వీడియోని షేర్ చేయండి, లైక్ చేయండి. ఇలాంటి ఆధ్యాత్మిక వీడియోలు చూడాలంటే దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈశ్వరి గుడిమెట్ల. జై శ్రీమన్నారాయణ.